ఏది చూడాలనుకుంటే అది చూసేయడం ఇంద్రియ నిగ్రహం కాదు. నోటికి ఎంత వస్తే అది మాట్లాడడం ఇంద్రియ నిగ్రహం కాదు. అందును బట్టే క్రైస్తవుడు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. మన జ్ఞానేంద్రియాలు ఏం చేయబడాలట? సాధకం చేయబడాలట. కొంతమంది అంటూ ఉంటారు, తిట్టాలనిపించిందని తిట్టేశానండి, సారీ అండి అంటారు చాలామంది. నువ్వు ఆ సారీ చెప్పే లోపలనే చాలామందిని పోగొట్టేసుకున్నావు, నీ జీవితంలో హర్ట్ చేసేసావు చాలామందిని. ఆ గాయాలు అంత త్వరగా మానేవి కాదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి ఏమనుకోకలే సారీ అనకండి, తప్పది. మాట్లాడే ముందే కంట్రోల్గా ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అదే, సెల్ఫ్ కంట్రోల్. ఒక వీధి కుక్క ఉందనుకోండి, అది కరవాలనుకుంటే కరిసేస్తుంది అందరినీ. మరి నీకు దానికి ఏమైనా తేడా ఉండాలి కదా. ప్రభువుని అంగీకరించిన బిడ్డకు వీధి కుక్కకి తేడా ఉండాలి కదా. అది కరవాలని కూడా కరిసేసిన తర్వాత మనకుడి దగ్గరికి వెళ్తే సారీ అంటదేమో. అది మనం అలా అనడానికిలా, కరిసే ముందే ఆలోచన చేయాలా.